భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలంలోని గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. వివిధ గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇక పాఠశాలల ప్రహారీ గోడలు, నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోర్డులు, మోటార్లు మొదలైన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఇక అభివృద్ధి పనులను ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలు గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి భవన నిర్మాణ పనులు స్వయంగా నిర్వహించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల మైదానంలో జరిగినటువంటి నియోజకవర్గ మహిళా శక్తి కార్యక్రమం అనేది 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమంలో 100 కోట్ల రూపాయలతో రేపు నేను మహిళా శక్తి లాంఛనం చేయబోతాను. మహిళా శక్తి ద్వారా కొనుగోలు చేసినటువంటి 2 బస్సులను కూడా రేపే నేను ప్రారంభించబోతా ఉన్నాను. అదేవిధంగా మహిళలు కూడా పెట్రోల్ పంపులు చేస్తారని ముందుకు వస్తూ ఉన్నారు. ఆ ప్రోత్సాహాలు కూడా రేపు అందిస్తూ పోతా ఉన్నారు. అలానే ఎవరైతే లబ్ధి చేకూరినటువంటి మహిళా శక్తి ద్వారా వాళ్ళతో రేపు నేను ఆట పాట అన్ని కార్యక్రమం కూడా వారి ఉదయం 10 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు ఆ వేదికని నేను వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాను. మహిళలు ప్రశ్నించే వేదిక తీయకండి. వాళ్ళ అద్భుతమైన ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది అయితే లబ్ధి పొందగలిగారు, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా లబ్ధి పొందిన వాళ్ళతో కూడా రేపు నేను ఉపన్యాసంలో వాళ్ళతో నేను చేయించబోతా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఈ మసీదు వేదికగా గతంలో మీకు ఆమె అభిప్రాయాన్ని ఇచ్చేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి నేను పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యార్థులకు పాఠాలతో